చూడండి రైతు మిత్రులారా, ఈరోజు నేను సోయాబీన్లో కలుపు నివారణకు రావడం జరిగింది. భారత్ సర్టీస్ కంపెనీ వారి శ్రీకర్ను తీసుకొచ్చాను. ఇది ఒక లీటర్ బాటిల్. దీని యొక్క ఎంఆర్పి 1800 రూపాయలు ఉన్నది. రైతు మిత్రులారా, ఇందులో ఇమాజితాపైర్ అనే కెమికల్ ఉంటుంది. భారత్ సర్టీస్ కంపెనీ శ్రీకర్ ఇది ఒక లీటర్ బాటిల్ తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా మనకు ఇక్కడ ఫాప్ స్టార్ హెర్బిసైడ్ ప్రొపెక్విజోఫాప్ 10% ఈసీ తీసుకురావడం జరిగింది. ఇది ఒక ఎకరానికి 250 ml చొప్పున తీసుకురావడం జరిగింది. ఇలాంటి బాటిల్ 2 తీసుకురావడం జరిగింది. అంటే 2 ఎకరాలకు 500 ml ఉపయోగించాలి. దీని ఎంఆర్పి వచ్చేసి 1000 రూపాయలుగా ఉంది మిత్రులారా. ఈ విధంగా మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ కెమికల్ను మిక్స్ చేయడం జరిగింది. భారత్ సర్టీస్ కంపెనీ వారి శ్రీకర్ ఇది ఎకరానికి 500 ml చొప్పున, మరొకటి పాప్ స్టార్ అనేది ఒక ఎకరానికి 250 ml చొప్పున తీసుకురావడం జరిగింది. ఈ రెండిటి కాంబినేషన్లో మనం మిక్స్ చేసుకొని సోయాబీన్ విత్తిన తర్వాత మనము 15 నుండి 20 లేదా 25 రోజుల వరకు కూడా ఉపయోగించాలి. కానీ నేను ఇక్కడ 20వ రోజు నాడు నేను సోయాబీన్లో కలుపు నివారణ కొరకు ఈ మందులు తీసుకురావడం జరిగింది. భారత్ సర్టీస్ కంపెనీ వారి శ్రీకర్ ఒక ఎకరానికి 500 ml చొప్పున, మరొకటి పాప్ స్టార్ అనేది ఒక ఎకరానికి 250 ml చొప్పున రెండింటిని ఒక బకెట్లో మిక్స్ చేసుకొని నేను ఇప్పుడు నా సోయాబీన్ విత్తిన తర్వాత 20వ రోజు నాడు స్ప్రే చేస్తున్నారు. అయితే మిత్రులారా, ఇక్కడ చాలా రకాల గడ్డి అనేది ఉన్నది. ఈ అన్ని రకాల కలుపులను మనం నివారించడం కొరకు ఈ రెండిటి కాంబినేషన్లో మనం స్ప్రే చేస్తున్నాం మిత్రులారా. మనము ఇప్పుడు 20వ రోజు నాడు సోయాబీన్లో కలుపు నివారణకు చేయడానికి ఇప్పుడు కెమికల్లను కలుపుకున్నాము. ఈ మందులను కలుపుకొని స్ప్రేయర్ పంపులో వేసుకున్నాము. ఒక ఎకరానికి మనం మినిమం 8 నుండి 10 స్ప్రే పంపులు వచ్చే విధంగా మనము కలుపుకొని సోయాబీన్లో 20 రోజుల నాడు లేదా 15 నుండి 25 రోజుల మధ్య కూడా మనం ఉపయోగించవచ్చు. ఇప్పుడు నేను 20వ రోజు నాడు ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు చూడండి మిత్రులారా, ఈ గడ్డి అనేది చాలా ఉన్నది. చాలా రకాల కలుపులు అనేటివి అన్నిటిని మనం నివారించడానికి ఇక్కడ మనం భారత్ సర్టీస్ కంపెనీ శ్రీకర్ అనేది ఒక 500 చొప్పున ml చొప్పున, దీనికి మనము పాప్ స్టార్ వచ్చేసి 250 ml చొప్పున రెండింటిని మిక్స్ చేసుకొని సోయాబీన్లో ఉన్నటువంటి కలుపు నివారణ కొరకు స్ప్రే చేస్తున్నాం. చూడండి మిత్రులు, ఎంత గడ్డి ఉంది. ఈ గడ్డి అన్నింటినీ కూడా నివారించడానికి మనం ఇప్పుడు రావడం జరిగింది. అన్ని రకాల కలుపులను, సోయాబీన్లో ఉన్నటువంటి అన్ని రకాల కలుపులను, అన్ని జాతి గడ్డిలను కూడా మనం నివారించుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ విధంగా 15 నుండి 25 రోజుల మధ్యన మనం ఉపయోగించినట్లయితే అన్ని రకాల కలుపులను మనము చంపుకోవచ్చు. 20వ రోజు నాడు నేను మిక్స్ చేసినటువంటి ఈ భారత్ సర్టీస్ శ్రీకర్ 500 ml మరియు పాప్ స్టార్ 250 ml ఈ రెండింటిని మిక్స్ చేసుకున్నాము. ఈ సోయాబీన్లో కలుపు అనేది బాగుంది. ఈ సోయాబీన్లో ఉన్నటువంటి కలుపును మనము ఇప్పుడు స్ప్రేయర్ పంప్ ద్వారా స్ప్రే చేయడం జరుగుతుంది. రైతు మిత్రులారా, ఈ విధంగా మనము సోయాబీన్లో పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ ఉపయోగించి అన్ని రకాల కలుపులను మనం నివారించుకోవచ్చు. నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.